హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం నేర్చుకోబోయే వీడియో రవ్వ కేక్, అది కూడా షుగర్ లేకుండా బెల్లంతో. అది ఎలాగో చూసేద్దామా? ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ, తెల్ల గోధుమ నూకుంటాం కదా, అది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర సన్నగా ఉంటే గనక రవ్వ యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకోవచ్చు. లేదంటే ఒకసారి మిక్సర్ జార్లో వేసి ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ అవైలబుల్గా లేకపోతే బెల్లంని తురుముకుని అది 3/4 కప్ ఉండేలాగా మెజర్ చేసుకుని దాన్ని తీసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్ వరకు మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. అది కూడా బ్యాచెస్ గా. ఎందుకంటే మనం ఇక్కడ బెల్లం పౌడర్ ని యూజ్ చేసాం కాబట్టి కొంచెం పాలు తగిలిన తర్వాత అది జ్యూసీగా తయారవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మిల్క్ ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక ½ అన్ అవర్ వరకు పక్కనుంచాలి. ఈలోపు ప్రీహీట్ కోసం నేను ఎప్పుడూ చెప్పేలాగానే కుక్కర్లో అడుగున సాల్ట్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తరువాత ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ని తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుని మైదాతో గాని వీట్ ఫ్లోర్తో గాని డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత 15 to ½ అన్ అవర్ పక్కనుంచిన ఈ బ్యాటర్ని ఒకసారి మనం తీసి చూస్తే మనం రవ్వ యూజ్ చేసాం కాబట్టి అది కొంచెం గట్టిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత దీంట్లో 1/4 కప్ వరకు వెజిటబుల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తొందరగా మిక్స్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ½ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి బేకింగ్ పౌడర్ని యాక్టివేట్ చేయడం కోసం కొంచెం మిల్క్ని కూడా యాడ్ చేసి మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అవైలబిలిటీని బట్టి, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి టూటీ ఫ్రూటీని కానీ డ్రై ఫ్రూట్స్, నట్స్ కానీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత బౌల్ని 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయడం వల్ల బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ లేకుండా బ్యాటర్ అనేది బౌల్లో సెట్ అవుతుంది. తర్వాత ఈ బౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇక్కడ రవ్వతో కేక్ చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం ఎక్కువసేపే బేక్ అవడానికి టైం పడుతుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 50 to 55 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 50 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది రెడీ అవుతుంది. దానికోసం ఒక నైఫ్ని పెట్టి తీస్తే అది క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ రెడీ అయినట్టే. తర్వాత కేక్ని బాగా చల్లార్చుకుని చుట్టూ స్క్రేప్ చేసుకుని డిమాల్డ్ చేసుకోవాలి. మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది. ఈ కేక్ అనేది మైదాతో చేసిన కేక్ లాగా ఉండాలంటే ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే మనం రవ్వతో చేసాం కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. పిల్లలు కేక్ అడిగినప్పుడు మైదా ఉంటుంది, షుగర్ ఉంటుంది, కేక్ ఎలా అస్తమానం ఇవ్వాలి అని ఆలోచించుకోకుండా చక్కగా ఇలా రవ్వతో చేసి పెట్టేస్తే కేక్ తిన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, హెల్దీ కేక్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. తర్వాత ఇలా పీసెస్ లా కట్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.